హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం, శుభ శుక్రవారం. అందరికీ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో మీరు మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంటి ముందుకు గోమాతలు వచ్చేసినాయి. చూడండి ఎంత బుజ్జి పడుకున్నాయో, చక్కగా క్యూట్గా. చిన్ని దూడ చూడండి, వాడు అమ్మ పక్కన ఎలా పడుకుందో. సో క్యూట్ దూడ కదా. తోటకూర పెట్టాను. నీకు ఎందుకే? నువ్వు తింటావా? నువ్వు తినవు, ఎదుటి వాళ్ళు తింటుంటే చూడలేవు. ఇంత ఈర్ష్య అంటే బాబు నీకు. చూడండి, ఆవులు పెట్టానని చెప్పనేసి అది కుక్క ఒక కాడ తెచ్చుకొని కొరికేసి కింద పడేస్తుంది. తిందది. ఎదుటి వాళ్ళు తింటుంటే చూడలేదు. ఇది కుళ్ళు. కొడతా నేను. తిని వాటిని తిని. నువ్వు తినవు, తినే వాటిని చెడగొడతావు. కొడతా నిన్ను. తిన్నాను బంగారం. చిన్ని తల్లి తినరా, అల్ల తల్లి తినరా, వరాల తల్లి తినరా. నన్ను చిన్నమ్మలు నువ్వు తినవా? నీకేం కావాలి చెప్పు? ఏం కావాలి నాన్న? నువ్వు తింటావా బంగారం? చిన్ని తల్లి తినరా, అల్లరి తల్లి తినరా, వరాల తల్లి తిన్నానా? తిను కన్నమ్మ. తిన్నానా? చిన్ని తల్లి తినరా. వద్దా? ఏం కావాలి నీకు? బియ్యం పెట్టినా? ఏనా బియ్యం పెడితే తింటావా? బియ్యం బెల్లం పెట్టినా? పెడతా ఉండు, మీకు కూడా తీసుకొస్తా ఉండు కొంచెం. ఇది చూడండి, బెల్లం తినేసేసి బెల్లం వదిలేసింది, బియ్యం తినేసింది మొత్తం ఈ ఆవు. బెల్లం నచ్చలేదా అన్న? కడుపులో నొప్పి వస్తుందా నీకు? తినవా? బాగా అడ్డంగా పడుకుంటాయి పాపం. అసలు వాటిని ఏం అనలేము. తింటలా అస్సలు. వాటికి కూడా సూత్రాలు ఎక్కువైపోయినాయి. అస్సలు తింటలేదు. అది బియ్యం తినేసింది. అదంతా తోటగారు కొంచెం తినేసి వదిలేసింది. అవి తింటుంటే ఇది రెచ్చగొడుతుంది, ఇది తీసేస్తుంది. అంటే ఇది ఎవరిది తిన్న అస్సలు తింటలా. నోట్లో పెడుతున్నా కూడా తింటలేదు. వాటికి బియ్యం బెల్లం తింటున్నాయి. బియ్యం బెల్లం తింటున్నాయి. పొంగల్ పెట్టినట్టు నాన్న, మనం శ్రావణ మాసంలో పొంగల్ చేసి పెట్టినట్టు అలా పెడితే. పెట్టచ్చు. అలా పెడితేనే మనం చేసి పెట్టినట్టు. మామూలుగా మనం చేసి పెడితే అట్లా తినవు, మళ్ళీ ఇలా తింటాయి మళ్ళీ. బియ్యం బెల్లం